అలుపెరుగని ఆగ్రహం, ఆగని ఆరోపణలు. ఓవైపు మంత్రి పదవి, మరోవైపు పదే పదే మంటలు. అవతల కేసులు, యువతల కౌంటర్లు. ఇది ఎవరి ప్లాన్, ఎవరి స్క్రిప్ట్? తెలంగాణ మంత్రుల కేబినెట్ లో ఉన్న కొండా సురేఖ పదవికి మించిన మాటలతోనే ఎక్కువగా హెడ్లైన్లలో నిలుస్తున్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన ఆరోపణలు ఇప్పుడు ఆమెను కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితిలోకి నెట్టేశాయి. ప్రమాణాలు లేని ఆరోపణలు నాపై వేస్తే ఊరుకోను అంటూ కేటీఆర్ నేరుగా పరువు నష్టం దావా వేయగా, కోర్టు కూడా మంత్రిగా ఉన్నంత మాత్రాన బాధ్యత లేనట అని భావించి పోలీసులకు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఇదంతా చూస్తుంటే సురేఖ వ్యాఖ్యలు మంత్రి స్థాయికి తగినవేనా, లేక ఇది అధికార పార్టీలో పదవిలో ఉన్న వారికే చట్టం దాటవలసిన పరిస్థితి తెచ్చిపెట్టిందా అన్నదే ఇప్పుడు చర్చ. ఒకప్పుడు కాంగ్రెస్, ఆపై వైసీపీ, ఇప్పుడు బీఆర్ఎస్. పార్టీలు మారినా పంచుల స్టైల్ మాత్రం మారలేదు సురేఖ గారిది. కానీ ఈసారి మాట తప్పేలా ఉంది. ఒక నాయకురాలు చేసే కామెంట్లు ఆమె రాజకీయ జీవితాన్ని ఎలా మార్చగలవో ఈ కేసే ఉదాహరణ కానుంది. పక్కన ప్రజల అభివృద్ధి కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ ఓ మంత్రి మాత్రం కామెంట్లు చేస్తూ కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితికి కారణమవుతున్నారు. ఇది చూసిన నెటిజన్లు మాటలకే అర్థం లేకపోతే మంత్రిత్వానికి అర్థమేంటి అంటూ సెటైర్ గా ట్రోల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత కొండా సురేఖ చేసిన ఆరోపణలు తక్కువే. మళ్లీ మినిస్టర్ గా వచ్చినాక వాయిస్ పెరిగింది. ఇప్పుడు పార్టీ లీడర్లు సైలెంట్ గానే ఉన్నా ఇది వన్ సైడెడ్ ఫైర్ కాదు అంటున్నారు విశ్లేషకులు. పార్టీ లోపల మాత్రం ఎదురుదాడికి వ్యూహాలు సిద్ధమవుతున్నాయట. కొండా సురేఖని బయటకు పంపించాలా అనే చర్చలు కూడా ఆ పార్టీ స్ట్రాటజిక్ మీటింగ్స్ లో జరుగుతున్నాయి అన్న గాసిప్స్ ఊపందుకుంటున్నాయి. ఒక మంత్రి స్థాయిలో ఉన్న నేత ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అభ్యుదయ రాజకీయాలకు సరిపోదు అంటూ అధికార పార్టీ వర్గాలు సైతం చెప్పుకొస్తున్నాయి. తాము అధికారంలో ఉండి పోలీస్ వ్యవస్థను నియంత్రిస్తూనే ఉంటే అదే వ్యవస్థ తన మాటలపై కేసు నమోదు చేస్తుంది అంటే బాధేస్తుంది అని కొండా సురేఖ చెప్పుకొచ్చింది. అసలు నిజం బయటకు రావాలి అంటూ కాంగ్రెస్ నాయకత్వం మద్దతుగా నిలుస్తోంది. అంతేకాక సోషల్ మీడియాలో ఇప్పటికే #వార్ మొదలైంది. ఇదంతా చూస్తుంటే ఆమె వ్యాఖ్యలు ఒక్కసారి చర్చకొస్తే రెండోసారి చట్టబద్ధంగా చర్చకొస్తున్నాయి. రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ వాటికి హద్దులు లేకపోతే పరిణామాలు కోట్ల వరకు తీసుకువెళ్తాయని తాజా ఉదంతం మరోసారి రుజువు చేస్తోంది. మాటల మనుగడే మంత్రి పదవికి గుదిబండ అవుతోంది. సురేఖ గారు ఇప్పుడు మాట్లాడిందేమో కానీ కోర్టు మాత్రం గట్టిగా ఆదేశించింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజమెవరిదో తేలేది కోర్టులో, కానీ ప్రజల దృష్టిలో మాత్రం కామెంట్లకు కాంట్రవర్సీ గ్యారంటీ అనిపిస్తోంది. నోటికి బ్రేక్ లేదు, కేసులకు బ్రేక్ లేదు. నేతల మాటలకి లాజిక్ లేకపోయినా కోర్టులకి మాత్రం ఓ లాజిక్ ఉంటుంది. పరువు పోయిందా పోనిది తెలియదు, కానీ ప్రజల్లో పేరే మిగిలిపోతోంది. పరిచయాలు, కేసులతో రాజకీయ జీవితం మొదలెట్టే నాయకులు ఇకనైనా మాట్లాడే మాటలకు ముందు మాటకొక బ్రేక్ వేయాలి. ఒకప్పుడు మాటలతో గెలిచేవారు, ఇప్పుడు మాటలతో కేసుల్లో పడిపోతున్నారు. ఆదివారం స్టేట్మెంట్, సోమవారం నోటీస్, మంగళవారం చింతించాల్సిందే. కొంతమంది కొండా సురేఖ మారుతారు అంటున్నారు, కానీ కామెంట్స్ మాత్రం మారడం లేదే. ఒకరోజు కేటీఆర్, మరో రోజు కేసీఆర్, ఇప్పుడు మాత్రం కేసులే సార్ అని అంటున్నారు ప్రజలు. వ్యతిరేకంగా మాట్లాడి ఆ తర్వాత నేనలా అనలేదు అని చెప్పడం ఏం ఫ్యాషన్ అయిందో మాకైతే అర్థం కావట్లేదు అని నెటిజన్స్ మండిపడుతున్నారు. కొండా సురేఖ పార్టీ వదిలేస్తుందా, లేక మరొక కేసు పెడుతుందా? ఈ రాజకీయ డ్రామాలో ఎవరు హీరో, ఎవరు విలన్ ఆ సంగతి క్లారిటీగా లేదు, కానీ కొండా సురేఖ మాత్రం ఫ్రంట్ ఫుట్ లోనే పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని అర్థమవుతోంది. ఈ వ్యవహారం కేవలం పరువు నష్టం కేసు వరకే ఆగుతుందా, లేక రాష్ట్ర రాజకీయాల్లో మరో పవర్ షిఫ్ట్ కు దారితీస్తుందా? మళ్లీ కొండా సురేఖ ఏం మాట్లాడతారో, ఇంకెన్ని రహస్యాలు బయటపెడతారో చూడాలి. ఈ విషయంపై కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఇప్పుడే టీ చౌరస్తా టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.